Hello guys, welcome back to my channel. This is Ajay. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో లైక్ చేసి అయితే స్టార్ట్ చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూస్తుంటారు. తమిళనాడులోనే ఎంతో ఫేమస్ అయిన శ్రీ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అదే అండి కరుంగలి మాల ఇచ్చే టెంపుల్. ఇది బెంగళూరు నుంచి 320 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5 కి అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోలో నేను మెయిన్ గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను కరుంగలి మాల గురించి. అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవ్వరు మిస్ అవ్వకండి. నేను చెప్పాలనుకున్నవి ఏంటంటే, ఫస్ట్ నిజంగానే కరుంగల మలకి అంత పవర్స్ ఉన్నాయా? సెకండ్ది, ఆన్లైన్ లో నిజంగానే వీళ్ళు ఇచ్చేవి ఒరిజినలా లేకుంటే ఫేక్? ఆన్లైన్ లో తీసుకోవచ్చా తీసుకోకూడదా? నెక్స్ట్, చాలా మంది చాలా దూరం నుంచి వస్తుంటారు. వాళ్ళందరికీ ఇక్కడ రూమ్స్ దొరుకుతాయా లేదా? రూమ్స్ ఉంటే ఎంత కాస్ట్ పడుతుంది? నెక్స్ట్, ప్రెసెంట్ కరుంగలి మాల ఎంత కాస్ట్ పడుతుంది? నెక్స్ట్, కరుంగలి మాల వేసుకున్నాక ఏ నియమాలు పాటించాలి? ఇవన్నీ నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మిస్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది. మామూలుగా అయితే 5కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్ హెల్మెట్ మర్చిపోయి వచ్చాడు. ఇంకా వాడి వల్ల 1 అవర్ అయితే లేట్ అయిపోయింది. ఇంకా 6కి అయితే అత్తిబిల్లిలో స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి ఒసూర్ నుంచి సేలం నుంచి దిండిగల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లో టెంపుల్ ఉంటుంది. ఇంకా మా బైక్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేపించేశాను. ఇంకా మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే సేలంకి రీచ్ అయిపోయి అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే తినాలి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా రూట్ మొత్తం లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. మీరు కూడా చూసేయండి ఒకసారి. నా చిన్నప్పుడు ఇవి రోడ్డు మీద చూసి విమానం యొక్క రెక్కలు అనుకునేవాడిని, కానీ విండ్ మిల్స్ ఇవన్నీ తెలీదు. తమిళనాడులో నేను ఇక్కడ ఒకటి గమనించా. ఇక్కడ కార్లు లారీల కన్నా బైకులు ఎక్కువ తిరుగుతున్నాయి రోడ్ల మీద. ఇప్పుడే సేలం అయితే రీచ్ అయిపోయాము. బాగా ఆకలిగా ఉందని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే స్టాప్ చేసాము. ఫోన్స్ కి ఛార్జింగ్ అవి పెట్టుకొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాము. టిఫిన్ అయితే చాలా బాగుంది. కొబ్బరి చట్నీ అండ్ దోశ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా ఫుల్ గా తినేసి మా రైడ్ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా దిండిగల్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి ఒక మంచి రూమ్ అయితే తీసుకోవాలి. ఇంకా మేమైతే ఇక్కడ నైట్ స్టే చేద్దామని ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చాము. ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. మేమైతే రెడ్డియార్ ఛత్రం అనే ఊరి దగ్గర అయితే ఆగాము. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే జస్ట్ 4 kilometers ఉందంతే. ఇంకా టెంపుల్ కి దగ్గరలో రూమ్ తీసుకోవాలని చూస్తుంటే మార్వెల్ రూమ్స్ అని అయితే కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్స్ ఉన్నాయో లేదో అడుగుదామని చెప్పి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఏసీ అండ్ నాన్ ఏసీ 2 రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే అయితే ఏసీ రూము, దీని కాస్ట్ వచ్చి 1850 రూపీస్. రూమ్స్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. నాకు రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఏసీ రూమ్ లో అయితే గీజర్ అండ్ టీవీ కూడా అవైలబుల్ గా ఉంది. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు 1 డేలో రిటర్న్ అవ్వలేము అనుకునే వాళ్ళకైతే ఈ రూమ్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. టెంపుల్ కి దగ్గరలో చాలా మంచి రూమ్స్ ఇవైతే. ఇప్పుడు చూసినైతే నాన్ ఏసీ రూము, దీని కాస్ట్ వచ్చి మనకి 1250 రూపీస్ పడింది. ఈ రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది. కానీ బెడ్స్ అయితే నార్మల్ బెడ్స్ అండ్ గీజర్ కూడా లేదు దీంట్లో.
ఇంకా రిమైనింగ్ అయితే రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీ వ్యూ కూడా అదిరిపోతుంది. మేమైతే నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ క్లైమేట్ కి ఏసీ ఎందుకులే అని చెప్పి ఈ రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడే మెస్ కూడా ఉంటుంది. అక్కడే తినేసి రూమ్ లో అయితే రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5 కి అయితే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే శ్రీ పాతాళశంభు మురుగన్ టెంపుల్. ఈ టెంపుల్ లోనే మనకి కరింగలి మాలలు ఇచ్చేది. ఇది తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిన టెంపుల్ ఇది. 1 ఇయర్ బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఈ టెంపుల్ లో. అయితే అంతా సపరేట్ గా కౌంటర్స్ అయితే వచ్చేసినాయి లోపల. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ పోస్టర్ అయితే పెట్టినారు. 6mm వచ్చి 1300, 7mm వచ్చి 1700, 8mm వచ్చి 1800, 10mm వచ్చి 2200. అంతేకాకుండా ఈ టెంపుల్లో వికలాంగులకి ఫ్రీగా అయితే ఇస్తారు కరింగలి మాలలు. అండ్ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఇంకా దీనికి ఆపోజిట్ లోనే ఒక పెద్ద గ్రంథాలయం అయితే ఉంటుంది. ఇంకా కరింగలి మాల తీసుకుందామని చెప్పి క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా వాటి ప్రైజెస్ అయితే వేసుంటారు. మేము వెళ్ళేసరికి 6mm అయితే అయిపోయింది. ఇంకా సరే అని చెప్పి 7mm 3 అయితే తీసుకున్నాము. ఈ 3 మాకు టోటల్ 5000 అయితే పడింది. అండ్ ఇక్కడ 12mm కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 2200. అండ్ ఇంకా మనం పాటించవలసిన నియమాలు వచ్చి మెయిన్ గా 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చి హెయిర్ కట్ కి వెళ్ళేటప్పుడు తీసేయాలి. అండ్ సెకండ్ వచ్చి చావింటికి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని తీసేయాలి. అండ్ మళ్ళీ మనం నిద్రపోయేటప్పుడు తీసేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వేసుకోవాలి. ఇవే మనం ఇక్కడ మెయిన్ గా పాటించవలసిన నియమాలు. పూజకు కావాల్సిన అన్ని తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఆన్లైన్లో తీసుకోవాలా లేకుంటే టెంపుల్ దగ్గరికి వచ్చి తీసుకోవాలా అని చెప్పి. నా సజెషన్ అయితే అందరూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి తీసుకోండి. ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఫేకే ఉంటాయి. ఒరిజినల్ కరింగలి మాల అని చెప్పినా కానీ ఎవరు తీసుకోకండి. ఎందుకంటే ఈ టెంపుల్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు మాకు ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ ఉండవని. ఆన్లైన్లో కరింగలి మాలలు కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చే తీసుకోండి. అంతేకాకుండా మనకిచ్చే కరింగలి మాల కూడా 48 రోజులు స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మరీ ఇస్తారు మనకి. ఇంకా కరింగలి మాలలు తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చాలా వరకు అన్ని దేవుళ్ళ విగ్రహాలు కొండపైన లేదంటే నేల మీద ఉంటాయి. కానీ ఈ దేవుడి విగ్రహం మాత్రం పాతాళంలో ఉంటుంది. అందుకే దీని నేమ్ అందరూ పాతాళశంభు మురుగన్ టెంపుల్ అని పిలుస్తారు. దర్శనానికి వెళ్ళాక మనం ఇచ్చిన కరింగలి మాలని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారు మనకి. బయటికి వచ్చి టెంపుల్ ఎదురుగా మనమే దాన్ని వేసేసుకోవచ్చు. ఈ కరింగలి మాలని ఎందుకు ఇంతలా అందరూ తీసుకుంటున్నారంటే మెయిన్ వచ్చేసి నరదిష్టి పోతుందని. కొందరు ధనలాభం కూడా వస్తుంది అంటారు. అదేమో కానీ అందరూ నరదిష్టికి మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంకక్కడే కొద్దిసేపు కూర్చొని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి బెంగళూరుకి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వస్తుంటే ఫుల్ వర్షము. ఇంకా అలానే తడుస్తూ అయితే వచ్చేసాము బెంగళూరుకి. కరెక్ట్ గా సేలంకి కొంచెం దగ్గరలో మాకైతే నెమలైతే 2 times కనిపించింది. ఇంకా మీకు కరింగలి మాల గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు కొంచెం యూజ్ఫుల్ గా అనిపించినా కానీ మన ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఉంటా, బై.